మీద పట్టుకెళ్ళి. కానీ ఆ కేసు వేరు కదా. తర్వాత అది తప్పించి వీళ్ళదైతే డైరెక్ట్గా ఒక ఎంపీ డ్రగ్స్ వాడతా, ఇంకొక ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ వాడతా పట్టుబడినటువంటివి ఉన్నాయి. అలాగే గంజాయితో పట్టుబడ్డ వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఏమవుతుంది ఇక్కడ? ఈవెన్ కల్తీ మద్యం తయారు చేస్తే దాంట్లో కూడా అతనికి కనీసం ఫోన్ సంభాషణ ఒక్కసారి ఫోన్ చేసేట, అందుకని యోగి రమేష్ లోపలేసి అసలు వాళ్ళని వదిలిపెట్టారు. కాబట్టి అసలు వితండ రాజకీయం, వింత రాజకీయం, ఎలా పడితే అట్లా మాట్లాడుకోవడం, ఏమైనా మాట్లాడేసుకోవడం అనేటువంటిది మన రాష్ట్రంలో స్పెషల్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి చెల్లుద్దేమో అంతే సార్. ఒకటి నిజంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసే ఉన్నాయి, టీడీపీకి మంచి అండా ఉంది. కానీ ఎలాగా స్థానిక ఎన్నికల్లో గెలుపు వాళ్ళదే అనేది. కానీ ఈ ఎన్నికల కోసం ఇంత ఎఫర్ట్, ఈ స్థాయిలో మీటింగ్లు, ఈ స్థాయిలో బెదిరింపులు అవసరమా? ఎవరైనా చేస్తారు. ముందు జగన్ చేయలేదు మీటింగులు పెట్టి మొత్తం మనమే గెలవాలన్నాడు. అప్పుడే కదా వీళ్ళంది 100% గెలుపు అన్నటువంటి పేరుతో అరాచకం ఆయన అంటే అప్పుడు సింగిల్ గా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళ వెనకాల ఇంకా 2 పార్టీలు ఉన్నాయి. అంత కూటమే. వీళ్ళు సింగిల్ గా గెలవలేకే కదా వాళ్ళందరూ కలిసింది కూటమి. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి గెలవడానికి వీళ్ళు చేస్తారు. రేపు పవన్ కళ్యాణ్ ఎంతకంటే ఘాటుగా మాట్లాడతాడు, తప్పేం లేదు. జగన్ కూడా అంటే జనరల్ ఎలక్షన్స్ కింద ఎఫర్ట్ పెట్టచ్చు. అయితే ఒకటే, జగన్ కి లోకల్ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా మాట్లాడాల, చంద్రబాబు రాక్షసుడు అని చెప్పండి, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని చెప్పండి. ఇది